ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. సాంగ్ కాదు, ఏకంగా 200 కోట్ల స్కామ్ లో మంగ్లీ పేరు మారుమోగుతోంది. బ్రదర్ ఆఫ్ మంగ్లీ అండ్ టీమ్ వందల మందిని మోసం చేశారని కేసు ఫైల్ అయింది. ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా? బయటకు వస్తే ఇది జైల్లో పెట్టాలన్నా, బొక్కలో వేసి కొట్టాలన్నా? కొట్టడం కదా దేవుడు, కనీసం బొక్కలో అయితే వేయాలన్నా? అయితే నోట్ల వీడియోకి మంగ్లీకి లింక్ ఉందా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. చెప్పు బిడ్డ. నేను మళ్ళీ చెప్తున్నా. ఏం చెప్పు, నాకు టైం లేదు. నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీరంతా కూడా సిద్ధమేనా? నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో. ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి? ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా దానికి? మీరు సిద్ధమేనా? సిద్ధమా? దక్షిణ కోస్తా కూడా సిద్ధం. మంగ్లీ మీడియా ముందు కనిపించే ఫేస్ వేరు, మీడియా వెనక తెర వెనక ఆవిడ ఫేస్ వేరు. ఇంత సోకులు ఎందుకు పడతారు మీరు? చూసావరా దీని తలపొగరు? మరి అహంకారమా పొగరా తెలియదు కానీ మంగ్లీయే బ్యాక్ ఎండ్ నుండి నడిపించింది. డబ్బులు కూడా చాలా మంది క్లయింట్లు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. ఆవిడ పాడే పాట దేవుని పాటలు, అది వేరు. బట్ వెనక ఆవిడ నోటి నుంచి వచ్చే సుభాషితాలు, బూతులు మామూలు విషయాలు కాదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఆ బూతులు మాట్లాడిన నోటితోనే శివనామ స్మరణ, శివుని పాటలు, తెలంగాణ పాటలు, రాజకీయపరమైన పాటలు పాడుతుంటారు అని ఇప్పుడు మంగ్లీ పైన మండిపడుతూ ఉన్నారు. ఇది తప్పు ఏంటిది? అలాగే చెప్పొద్దు. సుబ్బారావు మంగ్లీకి ఫోన్ చేయడం, కేసు వెనక్కి తీసుకోమండం, డబ్బులు ఆఫర్ చేయడం, సుబ్బారావు ఒప్పుకోకపోవడంతో సుబ్బారావు పైన మాటలతో దాడి చేయడం, చంపేస్తామని బెదిరించడం. దరిద్రుణ్ణి అయ్యా, నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. లేదు సుబ్బారావే నన్ను 10 లక్షలు డిమాండ్ చేశాడు, అనవసరంగా నాకు సంబంధం లేని వివాదంలోకి నన్ను నా తమ్ముడు శివాని లాగుతా ఉన్నాడు, ఆ మధు నాయక్ ఎవరో నాకు అసలు తెలియనంటే తెలియదు. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం నా ఫోటోని వాడుతా ఉన్నారు. ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? నంబర్ 1 దొంగ నువ్వు. ఎవడో ఎక్కడో ఫోటో దిగితే నేనేం చేస్తాను? నాతో చాలా మంది ఫోటో దిగుతారు, చాలా మంది దిగుతారు. ఇక్కడ క్లోజ్ గా తెల్లవారుజామున 3 వచ్చి మన ఇంటి దగ్గర ఎవరు ఫోటో దిగరు. ఇక్కడ క్లోజ్ గా తెల్లవారుజామున 3 వచ్చి మన ఇంటి దగ్గర ఎవరు ఫోటో దిగరు. ఇది కూడా గమనించాలి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. సోషల్ మీడియాలో పోస్టులు చూస్తా ఉంటే నాకు బాధేస్తా ఉంది అని ఆవిడ కూడా మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. సోషల్ మీడియా నుంచి వచ్చా నేను. సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. బట్ ఒక 10 రోజులు గడిచాక చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేసింది. స్టిల్ ఇప్పటికే సుబ్బారావు మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాడు, పోరాటం చేస్తూ ఉన్నాడు. బాధితుల తరపున వాళ్ళు కంప్లైంట్లు చేశారు. మంగ్లీ ఒక 4-5 రోజుల నుంచి కనిపించడం లేదు. మావా ఎక్కడికి మావా? నీకేంట ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు, నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. అంటే వివాదం ఎందుకు అనుకున్నారో మరొక విషయమో తెలియదు కానీ నేను మీడియా ముందు కనపడిన ప్రతిసారి ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాను, అది వేరే విధంగా వెళ్తా ఉంది అనుకున్నారు కానీ ఆవిడ సైలెంట్ అయితే అయ్యారు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం, అయ్యో. అరే మన మంగ్లీ పైన ఇలాంటి ఆరోపణలు ఏంటి అని మంగ్లీకి మద్దతుగా నిలిచిన వాళ్ళకు కూడా ఒక్కొక్కరు ఆవిడ వెంట నిలిచిన వాడు, ఆవిడ నిలిచిన వ్యక్తులు, సోషల్ మీడియాలో ఆవిడకి మద్దతు తెలిపిన వాళ్ళు ఒక్కొక్కరు డ్రాప్ అవుతున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. బాధితుల తరపున పోరాడుతున్న న్యాయవాది సుబ్బారావుకి మద్దతు కొంత పెరుగుతున్నట్లే కనిపిస్తా ఉంది.
అందరూ డ్రాప్ అయిపోతా ఉన్నారు. మంగ్లీ ఒక విధంగా అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా ఎందుకు డ్రాప్ అయిపోతున్నారు? మీ వైపు నిజం ఉంటే, మీ వైపు న్యాయం ఉంటే, మీరు ఎలాంటి తప్పు చేయకపోతే, ఎలాంటి అవినీతికి పాల్పడకపోతే, మీ వైపు మద్దతుగా ఉన్న వాళ్ళు ఎందుకు డ్రాప్ అయిపోతా ఉన్నారు? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. దాదాపుగా 150 నుంచి 200 కోట్ల ఫ్రాడ్ ఉంది. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని ఉన్నది. నా దగ్గరకు వచ్చిన బాధితులు మాత్రం 9.5 నుంచి 10.5 కోట్ల వరకు మోసపోయారు. ఏమిటండి మీరు మాట్లాడేది? దాంతో నమ్మి దాదాపు 100 మంది పెట్టుబడులు పెట్టేసరికి ఆ డబ్బులన్నీ తీసుకొని స్వాహా అయిపోయారు. మంగ్లీ ఇంటికి కూడా వెళ్ళారు, కొంతమంది మంగ్లీని కూడా కలిశారని కూడా చెప్పారు బాధితులు. పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? మరి మర్డర్ చేయించడం అంటే కష్టం, కానీ యాక్సిడెంట్ చేయించడం చాలా ఈజీ అని చెప్పేసి నన్ను యాక్సిడెంట్ చేసి చంపేస్తానని బెదిరించారు. ఎంతకి తెగించారా? ఆవిడకి మధుకి జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వాళ్ళ సంబంధాలు కావచ్చు, దీనిపైన లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఒక్క ఆధారం దొరికితే చాలు కేసు దాదాపుగా అయిపోయినట్టే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ వ్యవహారంలో సిఐ కొంచెం చిక్కులు ఎదుర్కోబోతా ఉన్నారు. నేను ఇలా బుక్ అయిపోతాను. కల్లో కూడా ఆడుకోలేదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా